ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం కానండి, ఇంచుమించు గుట్టల కింద ఉన్న బళ్ళు ఇవన్నీ వెళ్ళాలి. ఇగో ఇంకా యువతల దాని అసలు లోడ్ కానీ టైర్ చూస్తే కంపెనీ టైర్లేనండి, లోడ్ చూస్తే భారీగా అంటుంది. ఎందుకు ఇప్పుడు మనం లాస్ట్ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ టోల్గేట్ దాటితే ఇంకా టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాం. రెండో టోల్గేట్ ఇది. ఇంకా ఇంకో టోల్గేట్ అయితే తగలదు, అంటే దానికి అదే ఊరికి 2 రోడ్లు ఉన్నాయండి. ఓ రోడ్ ఏమో టోల్గేట్ తగిలేదు, ఒకటేమో తగలలేదు. మనం తగలలేదు వచ్చే వెళ్ళిపోతాం, ఎందుకంటే రోడ్డు బాగుంటుందండి. అది ఫస్ట్ తగిలిదే బాగుంటుంది రోడ్డు, రెండోది ఎలా ఉంటుందో ఐడియా లేదు. కానీ ఇంక మనం ఈ హైవే లోపలికి వెళ్ళిపోయి అయిపోయిందా, మనం ఇంక ఈ హైవే వదిలేసి లోపలికి వెళ్ళిపోయి సమయం ఆసన్నమైనది. ఇక్కడ నుంచి ఇంక నర్సీపట్నం రోడ్లోకి వెళ్ళాలి. డిస్టెన్స్ వచ్చి ఇంకా 55 కిలోమీటర్లు చూపెడుతుంది. ఓ ఓ ఓ ఓ మనం ఇంకా ఇదే రోడ్లో 27 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఎక్కడికక్కడ పైప్ లైన్ వరకు తెగ జరిగిపోతుందండి. ఇక్కడ ఆల్రెడీ అంతా అయిపోయింది, ఎదర ఇప్పుడు ఇంకా జరుగుతుంది. పైప్ లైన్లో తెగేసుకెళ్ళిపోతున్నారు దేనికో ఏంటో. కానీ మనం నర్సీపట్నం రోడ్లో ఉన్నాం. మొత్తం ఓవరాల్ మనం వెళ్ళి ప్లేస్కి అయితే 38 కిలోమీటర్లు ఉందండి. ఈ గూగుల్ ముద్దుగా వేరే దగ్గర చూపించింది, మనం అలా వెళ్ళొచ్చు కదా. అబ్బే ఈ రోడ్డు కొంచెం దూరం, మళ్ళీ 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా. ఇది అంటే పెద్ద రోడ్డు కదా అని చెప్పేసి మనం ఎలా వచ్చాం. అంటే ఇంకా బ్రేక్లు ఉండవు, ఎక్కడ కూడా ఆగి ఉంటుంది కదా. మనం కొత్త రోడ్లోకి వెళ్ళాం, ఇంకా ఏమైనా రోడ్డు మూసారు ఇంకో ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి తీరా చూస్తే ఇదంతా రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం లాగ్లో నడుస్తుంది. చెడు కనబడుతున్నాయి కదా కుప్పలో, ఈ భలే తొక్కుతారండి. అసలు బరకం లేకుండా ఏమీ లేకుండా అలాగా ఇంచుమించు ఈ పంట ఈ వరకు అంటే 2-3 నెలలు, 3 నెలల పైనేనండి. 2 నెలలు అసలు పంట అవుతా, 3 నెలలు తప్పితే 6 నెలలు అలాగే ఉంటుంది. అసలు టెక్నిక్ చూడండి. అసలు మరి అదే నార్మల్గా గడ్డి ఏమైనా వేస్తే పోతుంది, అసలు అది పోకుండా మంచి భలే వేస్తారండి. మా సైడ్ అయితే ఇంకా ఏముండదు, ఇంకా వెంటనే మిషన్లు వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇంకా అంతా మిషన్తో కోపించేస్తున్నారు, వెంటనే గొట్టెక్కేస్తారు కదా. ఇంకా ఓ ఏరియా ఒక్కోటి. ఇందాక అన్నాను కదండి పైప్ లైన్, ఇవన్నీ ఇదే పైప్ లైన్ మొత్తం బారు వెళ్తుంది. మరి దేనికో తెలీదండి. ఇక్కడ కూడా మళ్ళీ పనులు చేస్తున్నారు. కొద్దిగా మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎవరికైనా సరే ఎందుకు తవ్వుతున్నారు, దేనికోసమో తెలిస్తే కొద్దిగా చెప్పండి అయ్యా. వచ్చేసామండి నర్సీపట్నం. ఈ ఊరిని అయితే మనం లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేమండి. కోవిడ్లో అన్ని తిప్పలు పడ్డాం. ఈ ఊర్లో తినడానికి ఏమీ లేక తాగడానికి మంచినీళ్ళే దొరకలేదు ఆ రోజు. అప్పుడు ఏంటంటే నైట్ టైము లాక్డౌన్ పెట్టేసేవాళ్ళు కదా, 8 అయితే లాక్డౌన్, 6 అయితే లాక్డౌన్ అని. ఆ టైంలో వచ్చామండి ఇక్కడికి గుమ్మాలు వేసుకొని. అంతే బండి రిపేర్ వచ్చింది, ఎవడో తెలీదు, ఫీల్డ్లో కొత్త, ఎక్కడ చేయించాలి ఏంటి ఏమీ తెలియదు. 7 కిలోమీటర్లు ఉందానికి ఆగిపోయింది. మళ్ళీ వేరే వ్యాన్ మాట్లాడి ఇక్కడికి వేసి చాలా దెబ్బలు పడిపోయాం ఆ రోజు. అందుకే ఈ ఊరంటే ఇంకెప్పటికీ అదే గుర్తొస్తుందండి. ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి అయితే తిరిగిపోవాలి. రోడ్డు కానీ మొత్తం సింగిల్ రోడ్ అండి, చాలా ఇరుగ్గా ఉంది ఇప్పుడు దాకా. ఇప్పుడు కొంచెం ఓపెన్ అవుతుంది రోడ్డు. రోలు గుంట. ఇంకా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. మరి నెక్స్ట్ వచ్చి ఊరే అనుకుంటా. అక్కడ వెళ్ళి లోడే చేసుకొని ఇంకా బయలుదేరిపోవడమేనండి. ఊరంతా చూడండి ఇంకా పాకలో. ఇంత లోపలికి మా ఊళ్ళకి ఎలా తగిలిందండి బాబు. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక రిటర్న్ బయలుదేరిపోతున్నాం. ఇంకొకడు మనం మ్యాక్సిమం వీలైనంత వరకు తోలి
ఒక 1 గంట 2 అటు వరకు తోలి ఇంకా ఆపేద్దాం బండి అయితేనే. రాత్రి కూడా సరిగ్గా నిద్ర రావలేదు, మొన్న లేదు నిన్న లేదు. ఈరోజు రేపు అంటే ఇబ్బంది అయిపోద్ది కదా. ఈరోజు పడుకున్నాం అనుకో రేపు మళ్ళీ తోలొచ్చు. మ్యాక్సిమం డే టైంలో అయితే కొంచెం గొడవ ఉండదు. అంటే మనం ఒంగోలు రోడ్డు అంటే వెళ్తాం కాబట్టి ఆ రోడ్డు కొంచెం ఖాళీగానే ఉంటుంది కదండి. డే అయినా నైట్ అయినా ఏదైనా ఒకటే పర్లేదు, అంత ట్రాఫిక్ అయిపోయి టైప్ ఏమి ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. సో నిద్ర వచ్చేంత వరకు చూసి బండి అయితే పక్క లాగేద్దాం. క్వాలిటీగా వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది. మామూలుగా అయితే పైన గ్రీన్ సిగ్నల్ కనబడుతుంది కదా, ఇక్కడ చూస్తే మనిషి లేడు. 10 సెకండ్లు దాటితే డబ్బులు కట్టక్కర్లేదు, అయ్యి ఇవి అన్నీ బాగానే ఉంటుంది ఏరియా. అసలు ఇప్పుడు వచ్చాడు మనిషి బాబు ధీమాగాను. టోల్గేట్ అనుకున్నాడు ఏమనుకున్నాడు, ఇక్కడ నిద్ర అవుతారు అనుకున్నారేమో. పైన పని ఇక్కడ రెడ్ సింబల్ వేస్తాడు అనుకో వచ్చిన వాళ్ళది తప్పు అవుతుంది. ఈ లైన్ క్లోజ్లో ఉన్నదని చెప్పి ఏది లేకుండా ఇప్పుడు వచ్చాడు, టిక్ అని నొక్కాడు, అయిపోయి మొత్తం గ్లాస్ అంతా మసక కింద అయిపోయిందండి. టైం వచ్చి 11:12 అవుతుంది. ఇప్పుడు మనం రాజానగరంలో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేదన్నా మా ఊరైతే ఇంకా 1:30 పట్టేద్దండి. అంటే 1:30 అవుతుంది. ఇంకా అసలు ఈ పొగ మంచికి తోలబందండి. అసలు దూరంగా కనబడతలేదు, విజిబిలిటీ లేని వల్లనే చిరాకు వచ్చేస్తుంది అసలు. ఇంకా ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా పొద్దున పట్లు పెట్టుకోవడమే అయిపోయింది. కొంచెం లేట్ అయినా కానీ రిస్క్ తప్ప ఏం లేదు. ఎదురుతుంది కదండి బండి, అదైతే గణపురం అన్నదే నా సబ్స్క్రైబర్ అంట. ఇయ్యాం మాట్లాడాం బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్తాం కూడా. టింగ్ టింగ్ టింగ్. ఇది ఇలాంటిది మనకు కావాల్సింది. ఇలాంటి సపోర్ట్ ఉన్నదంటే ఎన్ని వీడియోలు చేసినా కానీ ఇంకా అసలు అదేంటి అది గచ్చికాయల ఉండవా గచ్చికాయలు కదా. ఏంటంటే ఉత్సాహం వస్తుందండి మరి. జాగ్రత్తగా కడుపులంక అయితే వచ్చాం. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందండి. 50 కిలోమీటర్లు అండి. నుంచి మాత్రం ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ అవుతానే ఉంటుందండి. టైం వచ్చి 12:30. అసలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నదో. ఇంక నిజంగా మనం ఇప్పుడు మన ప్రయాణాన్ని అదేంటది వదిలేండి. ఇంకా అస్తమానం అంటే బాగోదు కానీ కొంచెం స్టాప్ చేసేద్దాం. ఒక 50 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్గా మా ఊరు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంటికాడ పడుకొని పొద్దున్న బయలుదేరుతానండి. ఇంకా రాత్రి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరాం. ఇక్కడ నుంచి 760 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఇంకా 760 కిలోమీటర్లు వెళ్ళి దింపేసుకొని అప్పుడు నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ ఏదైనా ఎదుర్కోవాలి. మనం అయితే ఇప్పుడు ఇలా ఒంగోలు లైన్ అంటే వెళ్తున్నాము. ఇంక ఇలా అయితే కొంచెం టోల్ గేట్లు అయితే తక్కువ ఉంటాయి కదా. అదొకటి మన ఏరియాకి షార్ట్ కట్ కూడా. ఒక 30 కిలోమీటర్లు తక్కువ వస్తుంది, టోల్ గేట్లు తగ్గుతాయి. ఇలా ఒంగోలు సైడ్ అయితేనే. ఒంగోలు సైడ్ నుంచి అలా నాయుడుపేట, తిరుపతి అలా అయితే వెళ్ళిపోతామండి. మరి మా ఏరియాలో అయితే ఇంక ఈ రోడ్లో కొంచెం ఇబ్బంది. ఈ రోడ్డు ఒకటి దాటామంటే కనుక ఇంకెక్కడ ఆగి పని లేదు. మరి అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా మ్యాక్సిమం. అంతే ఇంక ఇంచుమించు హైవే కదండి మ్యాక్సిమం. మనం ఇప్పుడు గొల్లవంతపు దగ్గరలో ఉన్నామండి. ఇంకెలా మనం లాస్ హైవే అయితే ఎక్కేసి ఇటు నుంచి ఎలా ఒంగోలు అటు నుంచి వెళ్ళిపోతాం. ఏంటి ఎంతమంది జనం ఉన్నారు. చనిపోయారండి, ఎవరో చనిపోయారు. అది శ్మశాన వాటిక. హైవే ఎక్కేసాం. ఇంకెక్కడ నుంచి 240 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఈ హైవే. డైరెక్ట్గా మద్దిపాడు మేదరమెట్ల దగ్గర అక్కడ దిగుతాం. ఒంగోలు కరెక్ట్గా బోర్డు అడ్డు వచ్చేయిందండి. ఒంగోలు 8 కిలోమీటర్లు చూడడానికి. నాకు తెలిసి ఇక్కడ నుంచి అయితే 2:70 అంటే 40 తెస్తే 2:30 అలా ఉంటుందండి.
మనం ఇప్పుడు పెడాల దగ్గర అయితే ఉన్నామండి. ఎదర ఆర్టీఓ అయితే ఆపుతున్నారంట. ఓహో గట్టిగా చెప్తున్నారండి అందరూ. మనదైతే పెద్ద పాసింగ్ కూడా ఇబ్బంది ఏమి లేదు. చూడాలండి ఏం చేస్తారు. ఎంతోకంత దెబ్బడం అయితే మామూలు అనుకుంటున్నాను. మరి బిజీగా ఉన్నట్టున్నారో మనల్ని అయితే పట్టించుకోలేదు, తప్పించుకోండి. అదేంటో ఒక దాని దగ్గర ఇంకా ఎక్కడ ఇంకా 600 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. 600 పైనే జాగ్రత్త చూసుకుంటాం. మరి ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు రేపల్లి వంతెన మీద ఉన్నాం. మరి ఈ వంతెన ఇక్కడ వాళ్ళు ఏమంటారో మనకు తెలియదు కానీ బాపట్ల డిస్టిక్ అండ్ వెల్కమ్ టు. ఇప్పుడు బాపట్ల జిల్లాలోకి వచ్చాం. మనం ఇప్పుడు కనగాల దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూడండి బంగారం మొత్తం ఎక్కడ చూసినా కుప్పలే. మంచి భలేగా ఉన్నదండి. లొకేషన్ మాత్రం చూడటానికి చాలా బాగుంది. ఇదే డ్రోన్ షాట్ కానీ అయితే ఎటది సినిమా షూటింగ్లు చేసినట్టు ఉందండి మొత్తం కుప్పలన్నీ కూడా. ఇంకా ఇక్కడ నుంచి ఒంగోలు 110 కిలోమీటర్లు. ఒంగోలు వెళ్తే ఇంకా అక్కడ నుంచి మనకి 500 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఒంగోలు వెళ్ళాక 106 కిలోమీటర్లు చూపెడుతుంది. మొత్తం నిన్నటి నుంచి మనం ఇప్పటికి 600 కిలోమీటర్లు వచ్చామండి. ఇప్పుడు ఇంకా 600 కిలోమీటర్లు ఉంది. ఇంచుమించు ఈ 4 రోజుల్లో మన బండి 1 2 3 4 13,000 14,000 డీజిల్ అయిందండి. అంటే ఎంత రన్నింగ్ ఉందో చూడండి. 1 2 2 2 3 4 ఇప్పుడు కొడితే 5 అవునండి 13,000 అండి. ఇప్పుడు కొట్టించి దాంతో అంటే 10,000 అయింది. 10,000 చిల్లరే. ఇప్పుడు రెడ్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొట్టించాలి. బాగానే వస్తుందండి మైలేజ్ అయితే. నాకు ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి అయితే ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ ఏం చూస్తలేదు కానీ మూత దగ్గర నుంచి లీకేజ్ అయిపోతుందని ఫుల్గా కొట్టేస్తలేదు. 2500 దగ్గర కొట్టించుకుంటూ వెళ్ళేటప్పటికి నాకు 18 వస్తుంది ఇంచుమించులోనండి. 18.8 అలా వచ్చింది. ఇంకా 8 అలా ఏముంది కానీ ఇంకా ఓకే 18 అండి. 18 లెక్కేసుకోండి. 18 వస్తుందండి. ఇప్పుడు ఎదురైనా బొంకుందేమో చూసుకొని డీజిల్ కొట్టించుకోవాలి. ఒంగోలు వచ్చి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఇంచుమించులో 10-15 ఉందండి. ఈ ఎదర ఇక్కడ బొంకోటి చూపెడుతుంది. భారత్ బొంక ఉందండి. నిన్న కూడా దాంట్లోనే కొట్టించాం. ఇప్పుడు కూడా అక్కడే కొట్టించేద్దాం. ఇంకా డీజిల్ అయితే కొట్టించాం. మళ్ళీ 2500 కొట్టించాను. ఈసారి రెడ్ వచ్చేటప్పటికి చూద్దాం. అంటే నేను ఆల్రెడీ రెడ్ ల్యాంప్ వెలిగిన తర్వాత 15 కిలోమీటర్లు వచ్చాను. ఇప్పుడు 690 అనుకోండి పని. 690 చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో. ఒంగోలు త్రోవకొంట దగ్గరలో ఉన్నామండి. ఇంకా హైవేకి మొత్తానికి మనం మెయిన్ హైవే అయితే ఎక్కేసామండి. ఇప్పటికి మనం బయలుదేరండి. మొత్తం ఈ ట్రిప్ కట్టినప్పటి నుంచి 700 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి 508 కిలోమీటర్లు ఉందండి ఓవరాల్ అయితే. మన లెక్కలో అయితే ఇంకెంత అయినట్టండి. ఇంకా పొద్దున్నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే కనుక 1% వచ్చినప్పుడు మొత్తం 3%, 100%లో 35% వచ్చినట్టు. ఇంకా 65% ఉంది. సబ్స్క్రైబర్స్ ఎవరు మరి అన్నదే. ఎక్కడన్నా మీది? ఎక్కడదా మీది? ఒంగోలేనా? ప్రతి ఒక్కరు అడిగి మాట ఒకటేనండి, ఏంటన్నా వీడియోలు సరిగ్గా పెడతలేదు, లేట్గా పెడుతున్నావు అని.
వెళ్ళింది ఏముంది, అర్థం చేసుకుంటారు అనుకోండి. తిరగాలి ఈఎంఐలు కట్టాలి, ఇంట్లో చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా ఖాళీ టైం ఉంటే వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడింగ్ చేయాలి. మళ్ళీ అప్లోడింగ్ చేసినా ఏమైనా రెస్ట్రిక్షన్స్ వస్తాయో లేదో తెలియదు. మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కొంచెం సాల్వ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసింది మళ్ళీ తీసి మళ్ళీ రీఅప్లోడ్ చేసి మళ్ళీ దానికి థంబ్నెయిల్ చేసి ఒక నలకై ఒకటి కాదు కదండి. ఎవడో దొంగలు మొత్తం పడేసుకుంటూ వెళ్ళిపోయాడు రోడ్డు మొత్తం బారు ఏకంగా పడేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ కూడా ఉంది ఎవరంతగా మహానుభావుడు. పండుగ కనిపిస్తుంది కదండి, మన ఫాలోవర్దేనండి. మరి ఎవరో తెలియదు. ఎక్కడ బ్రో? చెన్నయ్యా? ఇంకో సబ్స్క్రైబర్ అనుకుంటండి. ఏంటి ఈరోజు ఏంటండి ఎలా ఉంది మొత్తం అంతా? తెగ కనబడిపోతున్నారు నేను మొత్తం మందే అవా. ఇప్పుడు వరకు టార్గెట్ నెల్లూరు అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వరం టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఇది అయిన తర్వాత గూడూరు, తర్వాత నాయుడుపేట. అలా టార్గెట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. మరి ఇంకా దగ్గరికి వచ్చేసాం అనిపిస్తుంది. ఒకేసారి పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం ఇంకో ఇంకా ఎప్పటికీ వెళ్ళాం, అవి బాబోయ్ అనిపిస్తుంది. అదే చిన్న టార్గెట్లు పెట్టుకున్నాం ఇంకో కూడా ఉండదు. ఒక నిశ్చింత అయిపోయింది. ఇంక ఒక్కో మెట్టు ఎక్కుకుండా వెళ్ళిపోతాం. ఇంకా కొంచెం బోరింగ్ అనిపించదు ఒక్కళ్ళమే వెళ్తున్నాం కాబట్టి. లేదంటే అయ్యి బాబాయ్ ఇంకా 400 దోలాలా ఇంకా 300 దోలాలా అనిపిస్తుందండి.